పూరణ కుటుంబాలు, నారంశెట్టి రవికుమార్ వారి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన సకల మెరడ కృతజ్ఞత పూజ, కుమిలి దినేష్ మంచి ఆరోగ్యము, ఉద్యోగ ప్రయత్నాలను ఫలించాలని ప్రత్యేకంగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. రెడ్డి వెలంగినీరావు మరి వారి కుటుంబము దేవుడు చేసిన సకల మెరడ కృతజ్ఞత పూజ, ఫాదర్ అరసాడ మరి దాసు గారు ఇతర అపశక్తులకు పరిశుద్ధాత్మ దేవునికి కృమ్మరింపు దేవుని శక్తి ఉండేలాగున ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. అరసాడ జయరాజు వారి కుటుంబము వారికి మంచి ఆరోగ్యములు, బిడ్డలకు దేవుని తోడు దీవెనలు ఉండాలని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కోడి మహేష్, అనిల్ కుమార్ వారికి రావలసిన ఆర్థిక బకాయిలు త్వరలో రావాలని దేవుని విన్నవిస్తూ ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎస్ ఆత్రేష్ మంచి ఉద్యోగము దయచేయమని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. వే కమలాకర్ మరియు కుటుంబ సభ్యులు దేవుని యొక్క దీవెనలు, బిడ్డలకు ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు దయచేయమని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. బి ప్రవీణ్ కుమార్ స్పందన దేవుని యొక్క దీవెనల కొరకు ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, పులిపిరెడ్డి మరీదాస్ వారి కుటుంబంలో దేవుడు చేసిన అనేకమైన గాను కృతజ్ఞత పూజ, పులిపిరెడ్డి దివ్యాంష్ అంతోనికి మంచి బుద్ధి ఆరోగ్యము దయచేయమని, కలిమిరెడ్డి హరిదాస్ వారి జీవితంలో దేవుడు చేసిన మెరడగాను, దేవుపల్లి ప్రసాద్ జ్యోతి వారి కుటుంబము దేవుడు చేసిన మెరడ కృతజ్ఞతగా, వేగి ప్రసన్నరాణి, గిరిసాయి, పవన సాయి దేవుడు వారి కుటుంబంలో చేసిన సకల మెరడ కృతజ్ఞతగా, గేదెల అంతోని, చిన్న మరియమ్మ, మడ్డు అన్నమ్మ వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన రెడ్డి రాయప్ప, చిన్నమ్మ, అంతోనిరావు వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన అరసాడ జయరాజ్ వారి కుటుంబంలో అన్ని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని, బోధల ఆరోగ్యం, శాంతమ్మ, మరియన్న వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, ఇందాన అరడప్ప, సిసిలియమ్మ మరియు ఆ కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. పెదకం శెట్టి అప్పలనాయుడు వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన మెడతాడ రాజు, సత్యవతి వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన గుల్లిపల్లి ప్రవీణ్ కుమార్, ఉదయ్ సాగర్ వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, గుల్లిపల్లి చిన్నమ్మ మరియన్ వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, కలిమిరెడ్డి జోసెఫ్ మరియమ్మ వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన గుల్లిపల్లి ఇన్యాసి మరియమ్మ, కొల్లి నారాయణ, రాములమ్మ, గుల్లిపల్లి ఆశీర్వాదం, అన్నపూర్ణ, కొల్లి కృష్ణమూర్తి, వెంకటనాయుడు, గుల్లిపల్లి సతీష్ కుమార్, వినోద్ కుమార్, బట్ట జోజీ వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. రెడ్డి జ్యోత్సన చెమిలి వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, గౌర లూదమటి వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన రెడ్డి షౌరిన్ వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, ఈ రోజున తన జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి శ్రీ ముసురు మనోజ్ కుమార్, మంజుల వారికి దేవుని యొక్క ప్రత్యేక దీవెనలు ఉండాలని, భవిష్యత్తులో దేవుడు దీవించమని, మరణించిన పీల ఆనందరావు వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన రాయి చిన్నప్ప వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన గుల్లిపల్లి మాణిక్యం, తెరెసమ్మ వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, నందికొల్ల ప్రసాద్ దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ లూర్ధమాత భజన బృందాన్ని దీవించమని, ఉరిమిట్టి సతీష్కి మంచి ఆరోగ్యము, ఆర్థిక స్తోమత మెరుగుపడేలాగా దీవించమని లూర్ధమాత భజన బృందం ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన ఫాదర్ శేషెట్టి మరి దాస్ వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, బొర్ర అనురాధ కుటుంబము దేవుని యొక్క దీవెనలు మరి వారికి ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని, మంచి ఆరోగ్యం దయచేయమని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన పెంటపల్లి థోమస్, మరియమ్మ, రాయప్ప, అర్చన వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, కడుపుకొట్ల ఫ్రాన్సిన టీచర్ వారికి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని ప్రత్యేకంగా ఈ పూజలలో ప్రార్థన చేద్దాం. దయచేసి గమనించండి, కుర్చీలు అనేవి పెద్దవాళ్ళకి వేశారు కాబట్టి పిల్లలు ఎవరన్నా ఉంటే దయచేసి ముందుకు పంపించండి. మీ పిల్లలను ముందుకు పంపించినట్లయితే పెద్దవాళ్ళు కూర్చునే అవకాశం ఉంటుంది. దయచేసి మీ బ్యాగులు కూడా క్రింద పెట్టినట్టయితే ప్రక్క వాళ్ళకి మనం సీట్ ఇవ్వగలుగుతాం. దయచేసి గమనించి పిల్లలందరినీ కూడా పీఠం ముందుకి ఉన్నటువంటి టార్పణ మీద పంపించాలని మనకు చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు గురువులు ఆ రూపాన్ని ఆశీర్వదిస్తారు. భక్తితో ప్రార్థించండి. ఓ యేసు ప్రభువా, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మిమ్ములను అనుసరింప యత్నించుచున్నాము. అందులకు మరియు శక్తిని వరప్రసాదమును దయచేయండి. మీ మాతయు మా మాతయు అయినటువంటి పరిశుద్ధ మరియమాత స్వరూపమును, మరియమ్మ గారి ఈ స్వరూపమును ప్రత్యేకముగా ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుట యందును, పరిశుద్ధ తల్లిని అనుకరించుటకు యందును మాకు సహకారము చూపండి. ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. చేత నిండిన మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ మరియ తల్లి స్వరూపాన్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం, దేవుని పూజలు. నా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. కష్టాలను మేము చూపించు సమయం చీకటిలో చిక్కుకున్న సమయం తోడుగా నడిచే చూపించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం, దేవుని పూజలు. గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. పడిపోతున్నా తను పాపములే కాపాడే దేవుడను స్తుతించుదా, ఆరాధిదా, కీర్తనలు పాడుదా. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం, దేవుని పూజలు. గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. ప్రతిక్షణం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం, దేవుని పూజలు. గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత. పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ప్రియ జ్ఞానాపుర కథోలిక దైవ సంఘమా, ఈ రోజు నుండి మనం గ్రామ పండుగ సందర్భముగా 15 రోజుల పాటు సిద్ధపాటు దినాలుగా కొనియాడుతూ మొట్టమొదటి రోజును మనం ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ పవిత్ర దినాన మనందరికీ దివ్య బలి పూజను సమర్పించి సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ గురువు మీ అందరికీ సుపరిచితులే గురుశ్రీ వినయ్ కుమార్ ఫాదర్ గారు మన మధ్యకు సాదరపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం.
ఈ దివ్య బలి పూజను మనందరి కొరకు సమర్పించమని, మనందరి కొరకు ప్రార్థించమని మనమందరము కలిసి ఫాదర్ గారిని కోరుకుంటూ పూజను అర్పించమని మనసారా ఫాదర్ గారిని తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో మన యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య పూజా బలిలో భక్తియుతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి జ్ఞానాపురం గ్రామ పండగ 15 రోజులు ఈ మహోత్సవాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ తల్లి మోక్షారోపిత మాత మహోత్సవాన్ని కొనియాడడానికి సంసిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక పునీతుడు, పునీత అల్ఫోన్స్ లిగోరి అనేటువంటి ఆ పునీతుడు ఈ రోజున ఆ పునీతుని యొక్క సంస్మరణ కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లి కోసం తను రాస్తూ తను తెలియపరుస్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి తనలో దేవునిని నింపుకొని దేవుణ్ణి పంచింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ మరియ తల్లి చేసినటువంటిది తన శరీరములో, తన ఆత్మలో, తన మనస్సులో, తన గర్భములో ప్రభువుని నింపుకొని ఆ ప్రభువుని ఇతరులతో పంచుకుంది అని అల్ఫోన్స్ లిగోరి పునీతుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప అమ్మ మహోత్సవాన్ని కొనియాడడానికి సంసిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకొని మన యొక్క జీవితాలను, మన యొక్క కుటుంబాలను అమ్మ ప్రార్థన సహాయముతో ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య పూజా బలిలో భక్తియుతముగా పాల్గొనడానికి మనం చేసినటువంటి తప్పులను, పాపములు క్షమించమని ఆ ప్రభు నుంచి పాప మన్నింపుకై, పాప క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతని నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధమైన మాది సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీ సేవకులమైన మేము
శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించచ్చు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనవి తీర అనుభవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 16 వరకు మరియు 24. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 16 వరకు మరియు 24. ఇర్మియాను గూర్చి యాజకులు ప్రవక్తలు నాయకులతో ప్రజలతో ఇతడు ఈ నగరముకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరు కూడా ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కానీ నేను వారికి ఇట్లు జవాబు చెప్పి తిని, నేను ఈ దేవాలయముకు నగరముకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకొని ప్రభువుకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనసు మార్చుకొనును. తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశనము చేయడు. నా మట్టుకు నేను మీ ఆధీనమున ఉన్నాను. మీకు ఉచితముగా న్యాయముగా తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతి గుర్తింపుడు, మీరు నన్ను చంపుదురేని మీరు ఈ నగర వాసులు ఒక నిర్దోషిని చంపినట్లు అగును. ఈ సంగతులెల్లా మీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతటా నాయకులు ప్రజలు యాజకులతో ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడెను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిరి. కానీ సాఫాను కుమారుడు అహీకాను నా కోపు తీసుకొనెను కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి.
ఇది ప్రభువు వాక్కు. ప్రేమను మరువకుము, ఆయన మేలులు మరువకుము. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలులు మరువకుము. ఆయన హృదయం కరుణా నిలయం, ఆయన హృదయం కరుణా నిలయం. ప్రేమించుటయే ప్రభునైన. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాబును చెమటే చూపును, వ్యాధులు మార్పును, జీవం పోయిను. బాబును చెమటే చూపును, వ్యాధులు మార్పును, జీవం పోయిను. సంజీవుని బలమైన నామం, బలమైన నామం. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలులు మరువకుము. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలులు మరువకుము. ఆయన హృదయం కరుణా నిలయం, ఆయన హృదయం కరుణా నిలయం. ప్రేమించుటయే ప్రభునైజం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మూడవ దినమున గలిలయలోని కానా అను పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను.
ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చెయ్యుడు అని అనెను. యూదులు ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలు నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదటి శ్రేష్టమైన ద్రాక్షారసం నిచ్చెను. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చాను. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికాను. ఇది ప్రభుక్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు క్రీస్తు నాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ మాత, మోక్షారోపిత మాత, ఆ తల్లి సన్నిధి, ఆ తల్లి ఒడి మనకు ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం, గొప్ప ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లి వడి ఒక మహాభాగ్యం. అదేవిధంగా విశ్వాసులమైనటువంటి మనందరికీ మన పరలోకపు తల్లి అయిన మరియ తల్లి వడి మనకు ఆదరణ, ధైర్యం, ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఈ 15 రోజులు, ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు మరియ తల్లి మోక్షారోపణ పండగను కొనియాడడానికి మనమందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ జ్ఞానాపురం నగర వాసులందరూ కూడా అమ్మ మరియ తల్లి మోక్షారోపణ పండుగను కొనియాడడానికి సంసిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో, ఈ ప్రారంభం రోజున, ఈ మొదటి రోజున అమ్మ ఒడి నుండి మనం పొందుకునేటటువంటి దీవెనల గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఏంటంట? అమ్మ ఒడి నుండి మనం పొందుకునే దీవెనలు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మరియ తల్లి ఒడి మనకు గొప్ప ఆదరణ. మన జీవితాలలో, మన ఈ జీవితాలలో ఎన్నోసార్లు కష్టాలు, బాధలు, వ్యాధులు, ఊహించలేనటువంటి సంఘటనలు మనల్ని ఎన్నోసార్లు కృంగదీసే విధంగా ఉంటాయి.
అటువంటి సమయాలలో అమ్మ ఒడి మనకు ఎంతో ఆదరణను ఇస్తూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు 9 సంవత్సరాల ప్రాయములో, అంటే తాను 9 సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు తన జీవితంలో ఊహించలేనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏమిటి ఆ ఊహించలేనటువంటి సంఘటన అంటే, ఆయన తన తల్లిని కోల్పోయారు. తన తల్లి మరణించింది. పిల్లలు 9 సంవత్సరాల ప్రాయములో తల్లి మరణించడం అన్నది ఊహించలేనటువంటి సంఘటన. ప్రియమిత్రులారా, ఆ తల్లి యొక్క అంత్యక్రియలు అయిపోయిన వెంటనే పునీత 2వ జాన్ పాల్ జగద్గురువుల యొక్క తండ్రి, నాన్నగారు మరి తనను తీసుకొని పోలాండ్లో ఉన్నటువంటి మరియ తల్లి పుణ్యక్షేత్రానికి తీసుకొని వెళ్ళి, అమ్మ మరియ తల్లి స్వరూపాన్ని తన కుమారునికి చూపిస్తూ ఆ తండ్రి తన కుమారునితో చెప్తూ ఉన్నటువంటి మాటలు, బాబు, నీకు జన్మనిచ్చిన నీ తల్లి మరణించింది. ఇదిగో ఈ మరియ తల్లిని నీ తల్లిగా స్వీకరించు. ఇకపై ఈమెనే నీ తల్లి, నీ పరలోకపు తల్లి. నీకు ఏ కష్టం కలిగినా, నీవు బాధ అనుకున్నటువంటి ఆ సమయంలో నీ బాధను, కష్టాన్ని ఆ తల్లికి తెలియపరచుకో, ఆ తల్లితో పంచుకో అని ఆ తండ్రి చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి కూడా పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు మరియ తల్లిని తన తల్లిగా స్వీకరించారు. తనకు ఎదురయ్యేటటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా ఆ మరియ తల్లితో పంచుకున్నారు. అంటే మరియ తల్లి యొక్క సన్నిధి తనివి తీరా అనుభవించారు. అమ్మ వడి, తల్లి వడి మన జగద్గురువులకి ఎంతో ఆదరణనిచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకా చూసుకుంటూ పోతే పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి బాధలు, కష్టాలు, సమస్యల సమయంలో అంట ఏం చేసేవాళ్ళో తెలుసా? తన గదిలో ఉన్నటువంటి మరియ తల్లి స్వరూపాన్ని చూడగానే ఆమెకు ఒక రకమైనటువంటి ఆదరణ. చూడండి ప్రియమైనటువంటి మిత్రులారా, ఇద్దరు పునీతులు కూడా అమ్మ ఒడి నుండి ఆదరణను పొందుకున్నటువంటి వాళ్ళే. ఈ రోజున అమ్మ ఒడి నుండి నీవు నేను పొందుకునేటటువంటి దీవెన ఏదైనా ఉందా అంటే ఇదే. అమ్మ ఒడి, తల్లి ఒడి మనకి గొప్ప ఆదరణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక రెండవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ తల్లి వడి మనకు గొప్ప ధైర్యం. దైవ కుమారుణ్ణి
ఆలించి లాలించినటువంటి వడి అది. హెరోదు రాజు బారి నుండి దాచి రక్షించుకున్నటువంటి వడి అది. లోక రక్షకుణ్ణి ఆడించినటువంటి ఆ వడి మనందరికీ గొప్ప ధైర్యం. మరియ తల్లి మన తరపున పోరాడేటటువంటి తల్లి. ఎందుకు మరియ తల్లి వడి మనకు అంత ధైర్యాన్ని ఇస్తూ ఉందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి మన తరపున పోరాడే తల్లి. ఒకసారి ఒకానొక పల్లె ప్రాంతంలో ఊరు చివరన ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో భార్యాభర్తలు, 3 పిల్లలు ఉంటూ ఉన్నారు. అయితే ఒకరోజు రాత్రి చిరుతపులి ఆ 3లో చిన్నవాణిని తన నోటితో తీసుకొని పోతూ ఉంది. అమ్మ లేచింది. అమ్మ లేచి చూస్తే పక్కన పిల్లవాడు లేడు. పిల్లవాడు ఎక్కడున్నాడా అని తేరిపార చూడగానే ఆ చిరుతపులి నోట్లో ఆ తల్లికి తన పిల్లవాడు కనిపించాడు. వెంటనే భర్తను లేపి ఇదిగో నీవు ఊరు జనాలందరికీ కూడా తెలియపరచు అని చెప్పి ఎటువంటి భయం లేకుండా, ఎలాంటి భయం లేకుండా ఆ తల్లి చిరుతపులితో పోరాడడానికి వెళ్తూ ఉంది. దీన్ని గమనించినటువంటి ఈ చిరుతపులి ఏం చేసిందంటే ఒక పొద చాటున దాగుకుంది. అయితే ఈ తల్లి మాత్రం తన బిడ్డ యొక్క ఏడుపును ఆలకిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంది. దీన్నంతటినీ కూడా గమనిస్తూ ఉన్నటువంటి ఆ చిరుతపులి ఆ చిన్నారి బిడ్డను అక్కడ విడిచిపెట్టి ఇప్పుడు తల్లి మీద దాడి చేయడానికి ముందుకు వస్తూ ఉంది. అయినా సరే తల్లి భయపడలే, ముందుకు వెళ్తూ ఉంది. తల్లి చేతిలో ఏముందంటే చిన్న కర్ర ముక్క ఉంది. దేవుని బిడ్డలారా, ఆ తల్లి మీద దాడి చేసేటటువంటి సమయానికి ఊరి జనాలు కర్రలు కత్తులతో ఆ చిరుతపులి మీద దాడి చేయడానికి అరుపులతో గోళ్లతో రాగానే ఆ భయానికి చిరుతపులి పారిపోయింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఏ పిల్లితోనో ఎలుకతోనో నక్కతోనో కుక్కతోనో పోరాడలే. ఆ తల్లి పోరాడింది క్రూరమైనటువంటి చిరుతపులితో. ఇదే మనందరి జీవితంలో మరియ తల్లి చేసేది. మనకెదురయ్యేటటువంటి సోదరులు, మనకెదురయ్యేటటువంటి కష్టాల్లో, బాధల్లో, మరి ముఖ్యంగా ఇతర శక్తులు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి మన తరపున పోరాడుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా మరియ తల్లి జ్ఞానాపురం విశ్వాసుల్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఉందో, జ్ఞానాపురం విశ్వాసుల కోసం తల్లి ఏ విధంగా పోరాడుతుందో ఒక కుటుంబం నాతో చెప్పినటువంటి నిజ సత్యం ఈ సమయంలో చెప్పాలనుకుంటూ ఉన్నా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మవారు అంటే అర్థమైంది అనుకుంటా, అమ్మవారు జ్ఞానాపురంలో ఉన్నటువంటి
తన భక్తుల దగ్గరికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటే మరియ తల్లి ఆ అమ్మవారిని అనుమతించడం లేదంట. అయితే ఈ అమ్మవారు ఏం చేశారంటే శిలువ గుర్తు మండపం దగ్గర ఉన్నటువంటి దేవమాత దగ్గరకు వచ్చి ఆ తల్లితో అడుగుతూ ఉందంట, గో తల్లి, ఈ నగరంలో, ఈ జ్ఞానాపురంలో నా భక్తులు ఉన్నారు, నాకు భక్తులు ఉన్నారు. వారు చేసినటువంటి ఆ యొక్క మొక్కు వారు తీర్చుకోలేదు. వారి దగ్గరికి వెళ్ళాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నన్ను వారి దగ్గరికి వెళ్ళనువ్వు అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, మరీ తెల్లంట ఒక షరతు పెట్టిందంట. ఇదిగో 10 నిమిషాల్లో నీవు వెళ్ళిపోవాలి. అలా ఊరిలోనికి వచ్చినటువంటి ఆ అమ్మవారు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిపై పూని అంటూ ఉందంట, ఇదిగో నాకు ఎక్కువ సమయం లేదు, ఈ ఊరినంతటిని తన పవిత్రమైనటువంటి ముసుగుతో కప్పేటటువంటి దేవమాత నాకు 10 నిమిషాలు ఇచ్చింది, నాకు సమయం ఎక్కువ లేదు, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మొక్కు కోసం చెప్పి వెళ్ళిపోయిందంట. దేవుని బిడ్డలారా, ఈ కథ విన్నప్పుడు, ఈ సంఘటన విన్నప్పుడు మీకు ఎలా ఉందని తెలియదు, కానీ వారు నాకు చెప్పినప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. అమ్మ జ్ఞానాపురం ప్రజల పట్ల ఎంతగా పోరాడుతూ ఉందా. జ్ఞానాపురం ప్రజలంటే అమ్మకి ఎంత ఇష్టమా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 15 రోజులు మీరు ఎంత చక్కగా చేస్తూ ఉన్నారే. ఎందుకు? ఇదిగో అమ్మ ఉంది అన్నటువంటి ధైర్యం. అనేకమైనటువంటి అంటు వ్యాధుల నుంచి అయితేనేమి, ఇతర రకమైనటువంటి వ్యాధుల నుంచి అయితేనేమి అమ్మ మమ్మల్ని కాపాడుతుంది అన్నటువంటి ఆ ధైర్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే అమ్మ ఒడి, తల్లి ఒడి మనకు గొప్ప ధైర్యం. ఇక చివరిగా 3వది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి ఒడి, మరియ తల్లి ఒడి మనకు గొప్ప ఆశీర్వాదం. కానా పెళ్ళి ఆ యొక్క వివాహ సంఘటనను మరొకసారి మనం గుర్తు తెచ్చుకుంటే మరియ తల్లి ఒడి మనకు ఎలా గొప్ప ఆశీర్వాదమో అర్థమవుతూ ఉంది. ఆ ఇంట్లో ఆ వివాహ సమయంలో వారికి వచ్చినటువంటి ఆ కొరత, వారికి వచ్చినటువంటి బాధ గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరియ తల్లి. అందుకే దేవుని బిడ్డలారా, అవమానం జరగవలసిన చోట ఆ కుటుంబానికి గొప్ప ఘనత దక్కింది. అపనిందను పొందుకోవలసిన కుటుంబం అభినందన పొందుకుంటూ ఉంది. అవహేళన పొందుకునేటటువంటి స్థితి నుండి గొప్ప ఆశీర్వాదాన్ని, ఊహించని గౌరవాన్ని పొందుకుంటూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా మనలో అనేక మందిమి అవమానములను తప్పించుకున్నాం. మన కుటుంబాల్లో ఆ సమాధాన రుచిని చూస్తూ ఉన్నాం. గర్భఫలం లేక తల్లిని ఆశ్రయించినటువంటి
వారు పిల్లలు అనేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. తల్లి ఒడిని ఆశ్రయించేటటువంటి వారు ఉద్యోగం అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. తల్లి ఒడిని ఆశ్రయించినటువంటి వారు ఆరోగ్యం అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. తల్లి ఒడిని ఆశ్రయించిన వారు కాపుదల అన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వారు మనలో చాలామంది ఉన్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి ఒడి, అమ్మ సన్నిధి మనకి గొప్ప ఆశీర్వాదం. ఈ 3 విషయాలు కూడా మీ మనసులో పదిలం చేసుకోండి. అమ్మ సన్నిధికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఆ తల్లి ఒడిలో నువ్వు కూర్చోవాలనుకున్నప్పుడు నీకు గుర్తుకు రావాల్సింది, అమ్మ ఒడి నాకు ఆదరణ దయచేస్తుంది, అమ్మ ఒడి నాకు ధైర్యాన్ని ఇస్తుంది, అమ్మ ఒడి నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఈ విషయాలు మన మనసులో పదిలం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా మనం ఆ తల్లి ఒడిలో సురక్షితంగా ఉంటూ దేవుని దీవెనలు పొందుకునే విధముగా దేవుడు మనల్ని దీవించునుగాక. అర్పణ గీతం. మనసులో మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ కెరుకే, అంజలి చేకొనుమా. మనసులో మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ కెరుకే, అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను ప్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను ప్రోచు వేదముకై ఊపిరినివ్వాలనుంది. తిమిరముతో సమరములెదురైనా నీ ప్రేమను నా ప్రాణం బదులైనా, తిమిరములో సమరములెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా, ఎన్నెన్నో ఆనందములెన్నయు విన్నాడినను యేసవ్వా, తొలగిపోవు నీ పదమునకు నష్టములు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీ కెరుకే, అంజలి చేకొనుమా.
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, ఈ బల్యార్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేమడుగు సహాయము మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ సంస్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందుల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలికులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, సేనాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిన్ను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిన్ను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మనితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకొని పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను
నీ సేవకుడగు మాలియో జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మీరు మన్నింపు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కేవలం మమ్మల్ని రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింప నీ చిత్త ప్రకారం ఈ నీ ప్రజలందరికీ నీ శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు పాత్రులను కాను, కానీ మనకు కలిగిన ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవుని వారి మితిలేని సకలమైన స్వరూపులైనటు వల్ల సకల వత్సల కంటే మేము అతిగా ప్రేమించిన స్వామి, మీకు నా పాపం చేత ద్రోహము చేసినందువల్ల మహా మనస్తాపడుచిన స్వామి, మహా దుఃఖపడుచిన స్వామి, మహా మనస్తాపడుచిన స్వామి. ఇక మీదుగా ఇక నాటికి ఇటువంటి పాపము చేయను. నిండు మనసుతో గట్టిగా ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. అద్భుతమైన విందు, ఇది మధురాని విందు. మధురమైన విందు, ఇది మధురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, నిత్యులు చదువు ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, నిత్యులు చదువు ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. ఇక్కడ భక్తులు యేసు ప్రభు ముందా తెల్ల ముందా? అందరూ వెనక్కి వెళ్ళండి. ఇగో అమ్మలు అందరూ వెనక్కి వెళ్ళండి. ఇక్కడ ఎవరు రావద్దు. వెళ్ళు. భక్తి విశ్వాసం ఎక్కువే అసలైన విషయం మర్చిపోతున్నాం. మీ హృదయంలోకి దేవుడు వస్తున్నారు సప్రసాద రూపంలో. మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇది మనం నేర్చుకున్న భక్తి. పెద్దలకు ముందు ఇక్కడ ఉండాలి మీరు. మన హృదయంలోనికి సప్రసాద రూపుడైన యేసుప్రభు వస్తుంటుంటే ఇక్కడ పరిగెడుతున్నారు. ఎవరు రాకూడదు ఇక్కడికి. పూజ అయిన తర్వాత, ప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత చివరి భక్తి ఎక్కడ మనకు కొలుస్తాం, అక్కడ మన మండపం దగ్గర, సిరుగుర్తి మండపం దగ్గర. అది గమనించండి. సారీ, పాటలు పాడమ్మా. మీరు నాకు రెమ్మలు, వేలుడే కనీరు, బలింపజాలను. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. కాపరి నిన్నే, నీవు నా గొర్రెలు, ఆనందకరమును వినుము, వారిని ఎరుగుదును. మంచి కాపరి నిన్నే, నీవు నా గొర్రెలు, అవినాశకరమును వినుము, వారిని ఎరుగుదును. రాముడిచ్చదడు
ప్రాణము ఇచ్చెదను అని ఆజ్ఞతో పలికిన ప్రభుని పలికిన ప్రభుని శక్తినిచ్చెను సగులు ఏమిటో స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తిని సగులు ఏమిటో ఈ విందు అమరమైన విందు దివ్యమైన విందు నిత్యమైన విందు ఇది దైవ సగుని విందు జీవాహారము నీవే నిత్యకాలము నీవే నన్ను భుజించి కాదుము జీవము పొందుము జీవాహారము నీవే నిత్యకాలము నీవే నన్ను భుజించి కాదుము జీవము పొందుము ముక్తిలో సగులు స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తిలో సగులు ఈ విందు అమరమైన విందు ఇది అమరమైన విందు దివ్యమైన విందు ఇది దైవ సగుని విందు యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, మొట్టమొదటి రోజు మనకు గ్రామములో సగభాగం పరిశుద్ధ మరియ తల్లి తేరు తిరగాలి. కాబట్టి కృతజ్ఞతలు ఏమీ ఉండవు. మరలా ఎల్లుండి నుంచి సోమవారం నుంచి చెప్పుకుందాం. రేపు ఈరోజు రేపు ఊరంతా తిరగాలి. కాబట్టి ఈరోజు రే, బరిల్, సెరిల్, మాన్యువెల్, రొసీలియన్, సిలువ గుర్తు వీధుల్లో తేరు తిరుగుతుంది. నేను నమ్ముతున్నాను ఆయా వీధుల్లో ఉన్నటువంటి పిపిసి సభ్యులు, కథోలిక బిడ్డలు మరియ తల్లి తేరు రావటానికి సరైన విధముగా రోడ్లను శుభ్రపరిచి వాహనాలు ప్రక్కన పెట్టారని తలస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. గమనించండి, ఇప్పుడు మనకి ఈరోజు దివ్య బలి పూజను చక్కని ప్రసంగాలు ఇచ్చినటువంటి ఫాదర్ గారికి చిరు సన్మానం ఉంటుంది. దానికంటే ముందు కొన్ని విషయాలు గమనించమని కోరుతూ ఉన్నాను.
ఈ పూజ అయిన వెంటనే పాట పాడుతూ ఉంటారు. మనకు సమయం 8 గంటలు అయింది ఇప్పుడు, కాబట్టి తేరు దగ్గరికి ఎవరు రావద్దు. ఎందుకంటే మనం అక్కడ దేవమాత ప్రార్థన చేసిన తర్వాత మనం తేరును తీసుకెళ్లే ముందు అందరూ తేరును ముద్దు పెట్టుకొని వెళ్తారు. ఆ సమయం సరిపోతుంది కాబట్టి గమనించమని కోరుతూ ఎవరు రావద్దు, సమయాన్ని పాటించండి. మున్ముందుగా ఇక్కడ నుండి తేరును మన సిలుగుర్తు మండపం దగ్గరకు చేర్చిన వెంటనే ఆ చేర్చటానికి క్రమ పద్ధతిలో నడిపించటానికి 3 వ్యక్తులు మనకు సహకరిస్తారు. బివిఆర్ శేషబాబు గారు, సబ్బవరపు రాజేష్ బాబు గారు, ఎర్ర అమర్దీప్, వీరు 3 మన మండపం దగ్గరకు ఈ యొక్క ప్రదక్షిణను తేరును నడిపిస్తారు. వెంటనే అక్కడ మనకు పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఆ పతాక ఆవిష్కరణ మన పిపిసి ప్రెసిడెంట్ గారు దానిని ఆవిష్కరిస్తారు. తదుపరి దేవమాత ప్రార్థన, మరి తల్లి పాటలు పాడుతారు. ఆ సమయంలో ఎవరెవరైతే మరి తల్లిని ముద్దు పెట్టి మరి తల్లి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నారో వారు అక్కడ చేయవచ్చు, ఇక్కడికి ఎవరు రావద్దు. తరువాత తేరు ఎక్కడ నిలుపుదల చేయాలి, స్టాపులను, దీనిని నిర్ణయించేవారు గన్రెడ్డి శ్యామలరావు గారు, జక్కాన పీటర్ ప్రవీణ్, గేదెల ఆనంద్, ఇందాన, మరియు జోజి. ఈ 4 కూడా దయచేసి ఎక్కడ నిర్ణయిస్తారో మీరు ఒక ప్లేస్ అనుకొని అక్కడ మాత్రమే అందరికి అనుకూలమైనటువంటి ప్రాంతంలో నిలుపుదల చేస్తారు. దీనికి తర్జన భర్జన ఇవ్వద్దు, దీనికి ఎటువంటి అంతరాయాలు కలిగించవద్దు. వారు చెప్పిన మాట వినండి. తర్వాత తేరు ఎక్కడ నిలుపుదల చేయాలో వారు నిర్ణయించేది శ్రీమతి రాజేష్ బాబు, పొలమరశెట్టి ఫ్రాన్సిస్ మరియు గన్రెడ్డి రాజేంద్ర, వీరు అక్కడ ఉంటారు. తర్వాత తేరు మోయు వారిని మార్చే విషయం గన్రెడ్డి శ్యామలరావు, జక్కాన పీటర్ ప్రవీణ్, గేదెల ఆనంద్, ఇందాన మరి రోజు ఎవరు మొయ్యాలి అన్నది గందరగోళం లేకుండా చక్కగా క్రమ పద్ధతిలో వారు నిర్ణయిస్తారు. మరి ప్రదక్షిణ అయిన వెంటనే తేరు కలెక్షన్ కౌంటింగ్ చేసేవారు కుమిలి నిర్మలరాజు, శేశెట్టి మరీదాస్, యామల విజయ్ కుమార్, గేదెల హరిదాస్, వీళ్ళందరూ కూడాను, మరియు ఫాదర్ సునీల్, ఫాదర్ అనిల్ సమక్షంలో ఆ కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ అయిన వెంటనే ఆ యొక్క కలెక్షన్ని విచారణకర్తలకు అందించడం జరుగుతూ ఉంది. ఈ పద్ధతిని పాటించండి. గమనించండి, ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, మరలా చెప్తున్నాను, నీవు నేను యేసు ప్రభువు మరి తల్లి తర్వాతే. మన గ్రామంలోకి మరి తల్లి పవిత్రమైన స్వరూపం వస్తుందంటే దాని ముందు ఎవరు కూడా మీ రూపాలు చూపించిన అవసరం లేదు. ఆ తీరు ముందు ఎవరో నడవని అవసరం లేదు. మరి తల్లి సెంటర్లో ఉంటుంది. ఆ చివరన కిలోమీటర్ దూరం ఉన్నా సరే ఆ మరి తల్లి తేరే కనిపించాలి, ఇంకేం కనిపించకూడదు. ఫాదర్లైనా సైడ్ ఉండాలి, తర్వాత పిపిసి కార్యవర్గ సభ్యులైనా భక్త సంఘాల వారైనా అందరూ సైడ్కి ఉండాలి. సైడ్కి ఉండి వచ్చే భక్తులకు వీలు కల్పించాలి. గమనించమని కోరుతూ ఉన్నాం. ఇట్లా గందరగోళం వద్దు, అంతా భక్తితో విశ్వాసంతో జరగాలి. ఈ యొక్క పద్ధతిని నిష్ఠతో పాటించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను, ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఉన్నాను, విచారణకర్తలుగా శాసిస్తూ ఉన్నాను. దయచేసి పాటించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఎంతోమంది సహకరించారు, అందరికీ కృతజ్ఞతలు. సోమవారం నాడు మనకి తక్కువ సమయం కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరపడానికి సహకరించిన ప్రతి ఒక్కరు, అందరి మరి ప్రతి పెద్ద నుండి చిన్న వరకు ఎవరైతే సహకరించిన వారందరికీ కూడా నిండైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, చప్పట్లు కూడా తెలియజేద్దాం అందరికి కూడా. ఇప్పుడు వినయ్ ఫాదర్ గారిని మన పిపిసి సభ్యుల ముందుకు వచ్చి సన్మానిస్తారు. పిపిసి సభ్యులు త్వరగా ముందుకు రండి, త్వరగా.
మన గురుశ్రీ వినయ్ ఫాదర్ గారిని ముందుకు రమ్మని కోరుతూ ఉన్నాం. రండి, మీకు ఎవరు ఉన్నారు? హరి ముగ్గురే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు పీటర్, ప్రవీణ్, ఆనంద్ వీళ్ళందరూ ఎక్కడ? చాలా చక్కగా మనకు మరీ తల్లి ఒడి, ఆదరణ, ఆశీర్వాదం, ధైర్యం చక్కగా అనేక సంఘటనలతో తెలియచేశారు. మనకందరికీ సుపరిచితులే. ప్రస్తుతం మైనర్ సెమినరీ వైస్ లెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి వారు ఇక్కడికి వచ్చి దివ్య బలి పూజలు అందించి చక్కని ప్రసంగాన్ని ఇచ్చి మనందరూ ఒకరికి ప్రార్థన చేసినటువంటి ఫాదర్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఫాదర్ గారు చేస్తున్న సేవ ఫలించాలని, గురు విద్యార్థులకు చక్కని తర్ఫీదును ఆయన అందించాలని చక్కగా పాఠాలు చెబుతూ వారిని ప్రోత్సహిస్తూ వైస్ లెక్టర్గా పనిచేస్తున్నారు. దానిని దేవుడు ఫలవంతం చేయాలని ప్రార్థిద్దాం. గమనించండి, ఏ వీధుల్లోకి వస్తున్నారో ఆ వీధుల్లో ఉన్నటువంటి పిపిసి సభ్యులు చొరవ తీసుకొని మరీతల తేరు ముందుకు వెళ్తున్నప్పుడు వాహనాలు అడ్డుగా ఉంటున్నైతే పర్లాంగ దూరంలోనే మీరు దానిని గమనించి సైడ్కి పెట్టడానికి సహకరించండి. సజావుగా ముందుకు సాగేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించండి. మరీతలను ముద్దు పెట్టుకోవటం వస్తుంది కదా మరీ తల్లి, ఏదో నేను సిద్ధంగా కాకుండా ఏదో పడుకునే బట్టలతో రానవసరం లేదు. చక్కగా తయారై మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే మరీతల్ని సందర్శించడానికి వచ్చినప్పుడు నైటీలు, లుంగీలు మిగతావి వద్దు. చక్కగా ఎలాగైతే మనం గౌరవంగా గుడికి వస్తామో బయటికి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా ఉంటాం, అదేవిధంగా మరీతల దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆ గౌరవాన్ని పాటించమని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈరోజు మనందరి కొరకు మరి చిన్న ఫాదర్లు మత్యాస్ ఫాదర్ గారు, అనిల్, సునీల్ ఫాదర్ గారు మరి సహకరించారు, ప్రార్థన చేశారు. వారు చేస్తున్న కృషి ఇది కాబట్టి వారికి ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ మొట్టమొదటి రోజున, ఈ ప్రారంభ రోజున దివ్య పూజా బలిని సమర్పించి మరి అందులో వాక్యాన్ని అందించేటటువంటి చక్కటైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన విచారణ గురువర్యులు, మన విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ అయినటువంటి గురుశ్రీ జొన్నాల జాన్ ప్రకాష్ ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా విచారణ సహాయక గురువులుగా పనిచేస్తూ ఉన్నటువంటి ఫాదర్లు, తమ్ముళ్ళు సునీల్, ఫాదర్ సునీల్, ఫాదర్ అనిల్, మరి అదేవిధంగా మత్యాస్ ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా మన పిపిసి మెంబర్స్కి అయితేనేమి, అదేవిధంగా మీ అందరికీ కూడా మీరు ఎల్లప్పుడూ కూడా నా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రేమ ఆదరమ్మనాలకు గాను మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా యొక్క పిల్లల కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా, నేను చేస్తూ ఉన్నటువంటి ఆ సేవ కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీ జైన దైక స్తుతిని మనుష్యావతారము మా రక్షణకు ఉపకరించునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత గర్భమందు ఉదయించిన తాను ఆమె కన్యత్వమును కాపాడుటియే కాక ఆమె నిర్మలత్వను దేవునికి అంకితమర్చెను. అటులన నేడు మా అవినీతికరమైన క్రియల నుండి మమ్మ విముక్తి చేసి
మా బల్యార్పణములు నీకు ఆమోదయోగ్యమైనదిగా మార్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ సదాకాలము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తున ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియతమము మరియా, ఇక దేవుని ప్రియ కన్య, ఈ జననము పావనము, జగతికి ఒక వరము. అమ్మ నీకే వందనము, అమ్మ నీకే వందనము. ప్రియతమము మరియా, పిత దేవుని ప్రియతనయ, నీ జననము పావనము, జగతికి ఒక వరము. అమ్మ నీకే వందనము, అమ్మ నీకే వందనము. దేవుని వాక్యము ఆలించి మనమున ధ్యానించి, తండ్రి చిత్తము నెరవేర్చి, క్రీస్తుని మాకొసగి, దేవుని రక్షణ మార్గములో మమ్ముల నడిపిన ప్రియజనుని, దేవుని రక్షణ మార్గములో మమ్ముల నడిపిన ప్రియజనుని, నీవే మా అందరికీ మోక్షపు ద్వారము. ప్రియతమము మరియా, పిత దేవుని ప్రియ కన్య, ఈ జగమ